న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామ్ గురించి గతంలో నేను చాలా వీడియోలు పెట్టానండి. సుమారు 11-12 ట్రీట్మెంట్ సిరీస్ కూడా నేను రిలీజ్ చేశాను. అది న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామ్. ప్రతిదానికి ఒక భాష ఉంటుంది, ఇంగ్లీషు, హిందీ, తెలుగులాగే. బ్రెయిన్ చెప్పే పద్ధతికి ఒక లాంగ్వేజ్తో చెప్పాలన్నమాట. డైరెక్ట్ పద్ధతిలో కాకుండా ఇండైరెక్ట్ పద్ధతిలో కావచ్చు, మరొకటి పద్ధతిలో కావచ్చు చెప్పినప్పుడు ఆ పద్ధతులకు అనుగుణంగా నువ్వు సక్సెస్ కావచ్చు, ఎక్స్ట్రాడినరీ పర్సన్స్ కావచ్చు, నీకు నెగిటివ్ థాట్స్ వచ్చిందనుకోండి, నెగిటివ్ థాట్స్ నుంచి బయటపడడం కావచ్చు, నీలో యాంకరింగ్ థెరపీ అంటారు, యాంకర్స్ని ఫైర్ చేయడం కావచ్చు, నిరాశ నిస్పృహలు వచ్చినప్పుడు సడన్గా మనకి సక్సెస్ రావడం కావచ్చు. ఇవన్నీ మీకు న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రాంలో చాలా ఉంటాయి. మీకు న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రాంలో సంబంధించిన వాటిలో మీకు నేను సుమారు 10-11 అని చెప్పాను కదా, ఒక్క సీడీలో ఏముంటుందో మీకు చెప్తాను. న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రాంలో బేసిక్స్ ఉంటాయండి. ఎన్ఎల్పి అన్నది, ఆ తర్వాత ఎన్ఎల్పి థెరపీ అని ఉంటుంది. ఎన్ఎల్పి ద్వారా థెరపీ అలాగ ఇచ్చుకోవాలి. అలాగే ఎన్ఎల్పి యాంకరింగ్ థెరపీ అని ఒక సీడీ ఉంటుంది, ఎన్ఎల్పి సక్సెస్ అని ఒక సీడీ ఉంటుంది, ఎన్ఎల్పి లీడర్షిప్ అని ఒక సీడీ ఉంటుంది, ఎన్ఎల్పి ఎడ్యుకేషన్ అని సీడీ ఉంటుంది, బెటర్ కాన్సన్ట్రేషన్ అని ఒక సీడీ ఉంటుంది. కొన్నాటిలో రెండు ట్రాక్లు ఉంటాయి, కొన్నాటిగా 3, 4, 5 ట్రాక్లు ఉంటాయి. ఇవన్నీ టెక్నిక్స్ అండి. అది నేర్చుకోవాలి, ప్రాక్టీస్ చేయాలి, నేర్చుకోవాలి, ప్రాక్టీస్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, మనం యాంగ్జైటీ, టెన్షన్, భయాలు, ఆందోళన ఉన్నప్పుడు ఎలా చూస్తాం, మామూలుగా ఉన్నప్పుడు ఎలా చూస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, మీకు వర్రీస్ వచ్చిందనుకోండి, కళ్ళు ఇలా పెట్టి నా కెమెరా బాగుంటుందా అని వర్రీ అవుతుంటారు అనమాట. అదే కళ్ళు కింద పెడితే వర్రీ అండి, అదే వర్రీని పైకి పెట్టి వర్రీ అవ్వడానికి ట్రై చేయండి. లాక్ అన్లాక్ రాదు. చిన్న విషయాల్లో పెద్ద టెక్నిక్స్ ఉంటాయన్నమాట. అది అంటే ఎప్పుడైనా సరే వర్రీస్ వచ్చినట్టు తల కింద పెట్టామంటే వర్రీస్ 100 రెట్లు పెరిగిపోతాయి. తల పైకి పెట్టామంటే ఆటోమేటిక్గా వర్రీస్ అని కూడా కంట్రోల్లోకి వచ్చేస్తాయండి. పైకి పెట్టిన వాళ్ళు ఎవరండి? మేధావులు పెడతారు, క్రియేటివ్ పర్సన్స్ పెడతారు, జీనియస్లు పెడతారు, రచయితలు పెడతారు, కవులు పెడతారు. పై తలకు పెట్టి చూస్తూ ఉంటారనమాట. వాళ్ళు బ్రహ్మాండమైన పొజిషన్లోకి వస్తాయి. అందుకే పైకి పెడితే క్రియేటివిటీ, కింద పడితే డిప్రెషన్, యాంగ్జైటీ, వర్రీ. బ్రెయిన్కి ఒక లాంగ్వేజ్ ఉంటుంది, ఆ లాంగ్వేజ్లో చెప్తేనే అది అర్థం చేసుకుంటుంది. అంతేగాని హిప్నాసిస్లా కానీ తగ్గిపోతుంది మరొకటి ఈ టైప్ కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉంటాయి టెక్నిక్స్ అని కూడా. ఇది ఒక చిన్న టెక్నిక్ అనమాట. ఇంకోటి యాంకరింగ్ అంటాం. యాంకరింగ్ అంటే సాధారణంగా బిహేవియర్ థెరపీలో రీఎన్ఫోర్స్మెంట్ టెక్నిక్ అని ఒక టెక్నిక్ ఉంటుంది. ఏదైనా దాన్ని ఒక రిజల్ట్ని రీఎన్ఫోర్స్ చేసుకుంటూ పెంచుకుంటూ వెళ్ళాలి, భయాన్ని తగ్గించుకుంటాలి. దీంట్లో యాంకరింగ్స్ ఫెయిల్ చేయడం అనమాట, యాంకరింగ్ థెరపీ అంటాం. యాంకరింగ్ థెరపీ. అలాగే సన్ మూన్ థెరపీ అని, ఊష్ టెక్నిక్ అని ఉంటుంది. ఊష్ టెక్నిక్ అనేది ఇప్పుడు నేను మీకు సింపుల్గా చెప్తాను. ఐకాన్ టెక్నిక్, ఊష్ టెక్నిక్లో. ఊష్ టెక్నిక్లో ఏంటంటే మీరు నెగిటివిజం ఏదైతే ఉందో దీన్నే స్విచ్ టెక్నిక్ అంటారు. నెగిటివిజం చూడండి బాగా నెగిటివ్, కానీ మీకున్న పాజిటివిజం ఇంతే. ఈ పాజిటివిజం వల్ల నెగిటివిజం ఫట్టమంటే కొడుతుంది అనమాట. ఫట్టమంటే కొడుతుంది. ఆ కొట్టేటప్పుడు కంపల్సరిగా ఈ దీంట్లో ఒక శబ్దం చేయాలి. ఆ శబ్దం చేయడం చేసేటప్పుడు అంటే ఇక్కడ ఊస్ అనే శబ్దం చేస్తా అంటే ఈ పాజిటివిజం బెలూన్లో అలా డెవలప్ అవుతూ నెగిటివిజం ఫట్టమంటే కొడుతుంది. ఊస్ అంటే నెగిటివిజం బదులు పాజిటివిజం స్విచ్ చేస్తున్నాం. అందుకే దీన్ని స్విచ్ చక్రం అంటారు. ప్రతిదానికి ఒక శబ్దం ఉంటుంది అన్నమాట. గోవింద అది యాంకరింగ్ అండి. ఆడిటరీ యాంకరింగ్, కనిస్ట్రిక్ యాంకరింగ్, విజువల్ యాంకరింగ్స్ అంటాం. గోవింద అనేది. అలాగే హనుమాన్, జయ హనుమాన్, శ్రీ హనుమాన్, రామ జయ రామ్, శ్రీరామ్, స్వామి అయ్యప్ప. ఇలా అయ్యప్ప, ఓ అయ్యప్ప అంటే ఐకాన్ అయ్యప్ప అని అర్థం. గోవింద అంటే ఐకాన్ గోవింద, ఐకాన్ అని అర్థం. స్వామి అయ్యప్ప అంటే ఐకాన్ అయ్యప్ప అని గోవిందం. రామ్ శ్రీరామ్ అనుకుంటే ఐకాన్ రామ అని అర్థం. జై బజరంగ బలి అంటే ఐకాన్ బజరంగ బలి, ఐకాన్ అని అర్థం. ఏదైనా సరే యాంకరింగ్ ఫైల్ చేయాలి, బ్రెయిన్లో యాంకరింగ్ ఫైల్ చేయాలి. నిరాశ నిస్పృహపడినప్పుడు ఎలా ఉంటుంది, అది కూడా నెగిటివ్ యాంకరింగ్ ఫైల్ చేస్తాం. భగవంతుడా ఎన్ని కష్టాలు వచ్చేస్తాం. దీన్నే బిహేవియర్ థెరపీలో నెగిటివ్ రీఎన్ఫోర్స్మెంట్ అంటాం. పాజిటివ్గా ఉన్నప్పుడు పాజిటివ్ రీఎన్ఫోర్స్మెంట్ అంటాం. ఈ రెండిట్లకి సంబంధించిన వాటిలో పదాలు మారుతూ ఉంటాయి. ఎందుకంటే
బిహేవియర్ థెరపీ అనేది ప్యూర్ సైకాలజీ కింద లెక్క. ఇది అప్లికేషన్ అంతే, టూల్స్ అంతే, ఒక టెక్నాలజీ అంతే. నీకు నువ్వు బాధగా ఉన్నప్పుడు భగవంతుడు ఎన్ని కష్టాలు వచ్చేసినాయి. చూడండి బాడీ లాంగ్వేజ్ ఎలా పెట్టాము, ఇలా పెడితే నీరసం నిస్సత్తుపత్తి, కళ్ళు కింద పెట్టాం. భగవంతుడా జీవితంలో విసిపోయాను. దాని క్వైట్ ఆపోజిట్ బాడీ లాంగ్వేజ్ ఎలా పెట్టాం అనుకోండి, ఎస్ ఐ కెన్ ఐమ్ ద బెస్ట్. బాడీ లాంగ్వేజ్ ఎలా పెట్టి కళ్ళు పైకి చూసుకుంటే ఎనర్జీ వస్తుంది. ఐ కెన్ ఐమ్ ద బెస్ట్, ఐ కెన్ ఐమ్ ద బెస్ట్, కాన్ఫిడెన్స్ అయిపోతుంది. సో ఫస్ట్ది ఊస్ టెక్నిక్, రెండోది ఐ కెన్ టెక్నిక్. ఐ కెన్ టెక్నిక్ ఏం చేయాలి, నువ్వు నెగిటివిజం పాజిటివిజం సంబంధించింది ఏదైతే డెవలప్ చేసుకుంటావో అది ఆకాశంలో చూసి చేతులు పైకి పెట్టుకుని నువ్వు కోరిన కోరికను అక్కడ సృష్టించుకుని చేతులు బిగించి ఐ కెన్ పొద్దున్న 6 సార్లు, మధ్యాహ్నం 6 సార్లు, ఈవినింగ్ 6 సార్లు నిలబడి చేయండి. ఇప్పుడు కళ్ళు తెరవాలి, పిడికిలు బిగించాలి, కళ్ళు మూయాలి, ఐ కెన్, మళ్ళీ కళ్ళు తెరవాలి, పిడికిలు బిగించాలి, కళ్ళు మూయాలి, ఐ కెన్. సో కళ్ళు మూయడం, కళ్ళు తెరవడం, ఆకాశంలో పెట్టడం, పిడికిలు బిగించడం, ఒకేసారి గాలి వదలడం. రోజు చేయండి. పొద్దున్న 6 సార్లు, మధ్యాహ్నం 6 సార్లు, సాయంకాలం 6 సార్లు నిలబడి చేయండి. టాప్ లేచిపోతుంది, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, బ్రెయిన్కి ఇమీడియట్గా ఎనర్జీ వస్తుంది. ఐ కాంట్ అంటే కంట్రోల్ అవుతూ మునిపోతాం. నాకేం తక్కువ, ఎస్ ఐ కెన్ అద్భుతాలు చేయగలుగుతారనమాట. సో ఈ టెక్నిక్స్ అన్ని పాటించండి. ఒకవేళ మీకు సీడీలు కావాలనుకుంటే హిప్నటిజం, సైకోథెరపీ 650 ట్రీట్మెంట్ సీడీస్ ఉంటాయండి. ఏ సీడీ అయినా సరే 500 రూపాయలే. ఇప్పుడు ఆఫర్లో ఇచ్చినప్పుడు మాత్రం ఒకసారి డిస్కౌంట్ ఇస్తుంటాం. ఎస్ ఐ కెన్ అనే సీడీ చాలా బాగా పనిచేస్తుందండి. అది ట్రాక్ 1 థియరీ ఉంటుంది, ట్రాక్ 2 మిమ్మల్ని కత్తిలాగా నేను హిప్నాసిస్లో చదువుతాను. ఎన్ఎల్పి అనే ఒక సీడీ అండి, ఎన్ఎల్పి న్యూరో లాంగ్వేజ్, ఎన్ఎల్పి థెరపీ అనే ఒక సీడీ అండి, ఎన్ఎల్పి యాంకరింగ్ థెరపీ అనే ఒక సీడీ అండి. అండ్ ఇవన్నీ వాట్సాప్లో వస్తాయి మీకు. ఎన్ఎల్పి ఎడ్యుకేషన్, ఎన్ఎల్పి సక్సెస్, ఎన్ఎల్పి మార్కెటింగ్, ఎన్ఎల్పి లీడర్, బెటర్ కాన్సన్ట్రేషన్. ఇవి ఈ టైటిల్స్లో ఏ టైటిల్ అయినా సరే 500 రూపీస్. మీరు అన్నీ కలిపి తీసుకుంటే మీకు కొన్ని బుక్స్ మీకు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. చాలా బాగుంటాయి అన్నమాట. ఇప్పుడు నేను చెప్పిన ఎస్ ఐ కెన్ టెక్నిక్, కళ్ళు కింద పెట్టడం, పైకి పెట్టి టెక్నిక్, ఊస్ టెక్నిక్ 3 కూడా దాంట్లో దొరుకుతాయి. మీరు ఇప్పుడు నేను చెప్పినట్టుగా మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు అనమాట. సో ఇవన్నీ ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేసే స్కిల్స్ అండి, టెక్నాలజీస్ అండి, టూల్స్ అండి. మీరు కత్తిలా కావడానికి ఉంటుంది. నీరసంగా నెసత్తుకో కూర్చోద్దండి, దుమ్ము లేపండి. ఐ క్యాన్ ఐఎమ్ ద బెస్ట్, ఐ క్యాన్ ఐఎమ్ ద బెస్ట్, ఐ క్యాన్ ఐఎమ్ ద బెస్ట్. అలాగే స్విచ్ టెక్నిక్, ఊస్ టెక్నిక్, 3 ఫింగర్స్ టెక్నిక్, యాంకరింగ్ టెక్నిక్, టోటెమ్ మెథడ్, సన్ మూన్ థెరపీ, ఇవన్నీ ప్రాక్టీస్ చేస్తే ఒక 1 మంత్ 1.5 మంత్స్ అయితే మీలో అద్భుతమైన మార్పులు వస్తాయి అనమాట. సో సీడీలతో పాటు పుస్తకాలు కూడా కావాలనుకుంటే ఎక్కువ సీడీలు కొన్ని పుస్తకాలు నేను అలాగే ఫ్రీగా ఇస్తున్నాను. ఈచ్ బుక్ 200 అండి. సీడీ అయితే ఈచ్ సీడీ 500 రూపీస్. ప్రతిదానికి 2 ట్రాక్లు. కొన్ని ఎన్ఎల్పి వాటిల్లో మాత్రం 5 ట్రాక్లు 4 ట్రాక్లు కూడా ఉంటాయి. సాధారణంగా 95% సీడీలకి 2 ట్రాక్లు ఉంటాయి. ట్రాక్ 1 థియరీ, ట్రాక్ 2 ప్రాక్టీస్. బాగా ప్రాక్టీస్ చేసుకోండి. ఆర్డర్ పెట్టకపోయినా నేను చెప్పింది ప్రాక్టీస్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, నచ్చిన విషయం కామెంట్ బాక్స్లో పెట్టండి. మీకు డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో రాయండి. ఏదైనా కొత్త వీడియో కావాలంటే అది కూడా కామెంట్ బాక్స్లో రాయండి. సబ్స్క్రైబ్ చేయండి, ఎక్కువ మంది సబ్స్క్రైబ్ చేయించండి. ఇది మీ సోషల్ మీడియాలో షేర్ చేయండి, మీ వాట్సాప్ స్టేటస్లో కూడా షేర్ చేయండి. ముందులే మంచి కాలం ముందుగా డాక్టర్ కాంత్ గారు. నమస్తే.